హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, గతంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన మీద కూడా ఒక సుబ్రహ్మణ్యం గారు ఒక పిల్ వేయడం జరిగింది పరువు నష్టం దావాకు సంబంధించి. ఏంది మ్యాటర్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో సిలువ గుర్తు వచ్చింది అనేటువంటి ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి సంబంధించి పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఇప్పుడు కూడా దీంట్లో ఇంపిడ్ అయి ఉందంటారా? అసలు ఈ అంశానికి సంబంధించి ఎలా చూడాలి, ఏం చెప్తారు సార్ దీని మీద? మీకు మీకు ఎట్ట గుర్తుకొస్తాయి ఏంటో కానీ మొత్తానికి భలే టాపిక్స్ పట్టుకొస్తారా సార్? ఎనీహౌ, ప్రజలకు కూడా తెలియాలి కదా. అడగడం మీ పని, చెప్పడం మా పని. విని వాళ్ళ ఉద్దేశం ఏందన్నది ఒక కంక్లూషన్కి రావడం అనేటువంటిది ప్రజలకి వాస్తవాలు చెప్తాం. దీనికి సంబంధించి ఐ థింక్ 2020లోనో 2021లోనో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు పిల్లు లాగినాయి అనమాట. అది కూడా అదేంటంటే అది టిటిడి వాళ్ళ వెబ్సైట్లో అంటే ఉంది కదా వాళ్ళకి శ్రీ వెంకటేశ్వర ఛానల్. అందులో యేసు ప్రభు సిలువ గుర్తు కనపడింది, మరియమ్మ గారి ఫోటో కనపడింది అని పెద్ద పెద్ద అక్షరాలతోటి ఫ్రంట్ పేజీలో ఇచ్చాడు. అది చూసిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. ఈడేంద్ర ఆయన ఇట్లా చేశాడు, అసలు దీని సంగతి ఏందో చూడండి, సంగతి సమాచారం అని సుబ్రహ్మణ్య స్వామిని రిక్వెస్ట్ చేశారు. సుబ్రహ్మణ్య స్వామి గారు రాజశేఖర రెడ్డి గారికి మంచి ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డికి కూడాను మంచి ఫ్రెండే. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక జనరేషన్ గ్యాప్ రావట్లా నీకు? ఆయన మీద ఉన్న గౌరవంతో ఈ విధంగా వచ్చిందా ఇది, దీని సంగతి ఏందో చూద్దామన్న ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే టిటిడి వాళ్ళు ఆ విషయాన్ని ఈయనకి చెప్తే ఈయన దాన్ని టేకప్ చేశాడు. టేకప్ చేసి ఏం చేశారంటే కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేస్తే ఇంచుమించుగా 1.5 year దాకా, సంవత్సరం దాకా దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఈయన ఒకసారి ఏం చేశాడంటే 1.5 year అయింది కేసు పెట్టి, ఇంతవరకు దీని మీద ఎటువంటి విషయం కూడా తేల్చలేదు, కేసు ముందుకు వెళ్ళలేదు, దీని గురించి థరోగా ఇన్వెస్టిగేట్ చేయాలి అని మళ్ళీ ఏపీ హైకోర్టు వాళ్ళని అడిగాడు. వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఏపీ హైకోర్టు వాళ్ళు ఈయన అభ్యర్థన మేరకి థరోగా ఇన్వెస్టిగేట్ చేశారు, ఆర్కైవింగ్ చేశారు. ఆ దేవస్థానము వెబ్సైట్ మొదలైన దగ్గర నుంచి ఆర్కైవ్స్లో మనం లోపలికి వెళ్ళి కనుక చూస్తే తెలుస్తాయి. ఫారెన్సిక్ ఆడిట్ ఉంటాం. ఐఎమ్ ఆల్సో ఏ సర్టిఫైడ్ ఫారెన్సిక్ ఆడిటర్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్. దానికి సపరేట్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్కి వెళ్ళి ఐ థింక్ IG ర్యాంక్లో ఉండేటువంటి వ్యక్తి అనుకుంటాను, థరోగా టీంని కాన్స్టిట్యూట్ చేసి చాలా దూరం వరకు లోతుగా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి అలాంటిది ఎక్కడా మాకు కనిపించలేదు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అదొక part 1 అయిపోయింది కదా. FIR ఫైల్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు, రిపోర్ట్ వచ్చింది, కోర్టుకి సబ్మిట్ చేశారు. ఇది ఒక పార్ట్. మరి ఇప్పుడు వీళ్ళ మీద యాక్షన్ అంటే తీసుకోవాలిగా. యాక్షన్ తీసుకోవాలంటే నువ్వు మళ్ళీ కోర్టు అభ్యర్థించాలా, పలానా యాక్షన్ తీసుకోండి అని. అప్పుడు టిటిడి వాళ్ళు ఏం చేశారంటే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయాలి అని చెప్పి డిసైడ్ చేశారు. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయాలి అని డిసైడ్ చేయడం అనేసి అంటే సభ్యుల యొక్క మీటింగ్లో మినిట్స్లో రికార్డ్ చేయాలిగా. అది మినిట్స్లో రికార్డ్ అయింది. కోర్టు వాళ్ళు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అడుగుతారుగా, కాపీ ఇచ్చారు. అంటే 100 కోట్ల రూపాయల పరువు నష్టము దావా ఎవరి మీద? ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి మీద. దానికి ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం ₹1 కోటి స్టాంప్ డ్యూటీ కట్టాలి. టిటిడి వాళ్ళు ₹1 కోటి స్టాంప్ డ్యూటీ కూడా కట్టారు. కోర్టు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది, ఇంకా బయటికి రాలేదు. ఆ 100 కోట్ల రూపాయలు అయితే మనకి పరువు నష్టం దావానే. ఇది దీనికి సంబంధించిన వ్యవహారం.
ఇంకా జడ్జిమెంట్ బయటికి రాలేదు, బట్ జడ్జిమెంట్ ఈజ్ రిజర్వ్డ్ అనుకో. జడ్జిమెంట్ రిజర్వ్డ్ అంటే అది ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి గారు అడుగుతారేమో చూడాలా. అది తిరుపతికి సంబంధించిందే, ఇది తిరుపతికి సంబంధించిందే. నేను అంతకుముందు 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా పెట్టాను, ఆల్మోస్ట్ అది ఫైనలైజ్ వచ్చింది. దాన్ని కూడాను మీరు ఇప్పుడు పరిశీలించి జడ్జిమెంట్ ఇవ్వండి అని అడుగుతాడేమో చూడాలా. ఓకే. కేసు ఫైనలైజ్ అయిపోయింది కదా, ఎక్కడా కూడాను కనపడలేదన్న సంగతి తెలిసినప్పుడు 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా అంటే కట్టాల్సిందే ఏవిఎన్ రాధాకృష్ణమూర్తి. కట్టకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఊరుకోడు కదా, అవునా? అంతేగా, అంతా పర్ఫెక్ట్ గా జరిగింది ఇది. మొన్న ఈ మధ్య ఒక 5-6 నెలల కింద ఇది జరిగి కూడా అయితే 3 ఏళ్ళు పైన అయిపోయిందిగా. మొన్న ఈ మధ్య ఒక 5-6 నెలల కింద ఆయన తిరుపతి వచ్చినప్పుడు మీలాంటి విలేకరులను వేరే వాళ్ళు అడిగారు, ఈ 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాది ఏందండి సంగతి సమాచారం అంటే, కేసు ఫైనలైజ్ అయిపోయిందా, జడ్జిమెంట్ ఇంకా రాలేదు అన్నారు. మరి ఏవిఎన్ రాధాకృష్ణమూర్తి గారు 100 కోట్లు కడతాడా అంటే ఎంత క్యాజువల్ గా చెప్పాడంటే ఆయన కట్టకపోతే చంద్రబాబు నాయుడు కడతాడా, ఆయన ఆస్తులన్నీ అమ్మేసి కడతాడేమో, కట్టకపోతే చంద్రబాబు నాయుడు ఉన్నాడుగా ఆయన కడతాడేమో అని అంత క్యాజువల్ గా చెప్పాడు. అన్న ఈ మధ్య జరిగినాయి వ్యవహారం. ఇప్పుడు ఈ తిరుపతి లడ్డూ వ్యవహారం కూడా ఆయన టేకప్ చేశాడుగా. ఆ ఏవిఎన్ రాధాకృష్ణమూర్తికి అంతకుముందు సంబంధించినటువంటి దాన్ని ఈయన టేకప్ చేశాడుగా. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన కేసు ఫైల్ చేసినప్పుడు దీని రిఫరెన్స్ కూడా ఇచ్చాడా లేదా అన్న సంగతి నాకు తెలియదు. నేను మొత్తం 65 పేజీలు చదివాను కానీ దీని రిఫరెన్స్ ఆయన ఎక్కడా ఇవ్వాల. అందుకని నేను మొన్న ఆయన రిటర్న్ ఇది ఫైల్ చేసిన తర్వాత ఇది కూడా మీరు ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని చెప్పి రాశాను నేను ఆయన. ఆయన అది ఇంగ్లీష్ లోనే చెప్పాడు. అది పి గురు అనే ఒక ఛానల్ ఉంది, ఆ పి గురు ఛానల్లో చెప్పాడు ఆయన. దానికి బిహెచ్ఎస్ అనే ఒక సంస్థ ఉంది, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. అది విరాట్ హిందుస్థాన్ సంఘం అంటారు దాన్ని. చాలా బోర్డు రినౌండ్ ఆర్గనైజేషన్. దానికి ప్రపంచవ్యాప్తంగా మెంబర్స్ ఉన్నారు. ఐఎమ్ ఆల్సో మెంబర్. సుబ్రహ్మణ్య స్వామి గారు మాట్లాడుతున్నప్పుడు, ఆ ఇయర్ మాట్లాడుతున్నప్పుడు చెట్టిగారు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రమేష్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేస్తుంటాను ఆన్లైన్లో. సరే, మొన్న ఈ వ్యవహారం వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారికి నేను కూడా పంపించాను, ఆ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తిది ఉంది కదండి, దాని సంగతి కూడా ఎత్తండి. ఈ ఏవిఎన్ రాధాకృష్ణమూర్తి అనే వాడు ఈ తిరుపతి దేవస్థానం ఇంతకుముందు ఇలాగే భ్రష్టు పెట్టి ఇచ్చాడు, ఆ కేసు రిఫరెన్స్ నెంబర్లో సగం సంవత్సరం కూడా రాయండి సార్ అనేసి అంటే, ఎస్ మిస్టర్ రెడ్డి. ఓ జనరల్ రిప్లై ఇస్తాడు కదా, మాట్లాడే తక్కువ కానీ వాట్సాప్లోనూ ఇవి ఉంటాయి. ఎస్ మిస్టర్ రెడ్డి, ఐ విల్ ఇంక్లూడ్ దట్ ఆల్సో అన్నాడు. మీరు ఇంగ్లీష్లో చెప్పారండి, నేను అది విన్నాను, తెలుగు ట్రాన్స్లేషన్ చేసి నేను కూడా ప్రజలకు చెప్పాను, ఇది కూడా ఇంక్లూడ్ చేయండి. మీరు మీ దాంట్లో సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ తమిళనాడు కేసు చెప్పారు, జయలలిత కేసు చెప్పారు, మన్మోహన్ సింగ్ కి సంబంధించింది చెప్పారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది చెప్పారు, సేతుకు సంబంధించినటువంటి చెప్పారు, నేషనల్ హెరాల్డ్ కి సంబంధించిన కేసు రిఫరెన్స్ కూడా ఇచ్చారు కదా, ఇది కూడా ఇంక్లూడ్ చేయండి మీరు అని. మామూలుగా ఆయనకు గుర్తుంటే కనుక నిజంగా చేసి ఉండేవాడు, బట్ చేయలేదు కాబట్టి నాకు తెలిసింది ఏదో నేను చెప్పాను. దీనికి మళ్ళీ ఏంటంటే ఎనెక్షూర్ 1, ఎనెక్షూర్ 2 ఉంటాయి, అందులో చాలా విషయాలు ఉంటాయి. దీనికి మళ్ళీ మీరు ఎనెక్షూర్ ఇంకోటి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మరి అందులో ఏమన్నా చేస్తాడేమో అని చెప్పి నేను అనలేదు, కానీ చేయడానికి ఒప్పుకున్నాడు, చేస్తాడు కూడా. ఎందుకంటే అది ఆయన చెప్పిందే. ఒక్క నిమిషం ప్రిసైజ్ గా కనుక చెప్పాలంటే ఆయన చెప్పినటువంటి డేట్ ఏందో కూడా చూపిస్తాను నేను నీకు. ప్రొఫెసర్ స్వామి ఆన్ తిరుమల తిరుపతి దేవస్థానం సీన్ బై 29,000 పీపుల్, డేటెడ్ ఎప్పుడో చూపిస్తా, డేటెడ్ 29 సెప్టెంబరు. చూసేవా డేట్ ఎట్ట టాలీ అయిందో, 29 సెప్టెంబరు 2021. ఈ రోజు వరకు 29,371 మంది చూశారు. ఆయన ఇది మొత్తం కూడాను ఈ పి గురువు ఛానల్లో ఇంగ్లీష్లోనే చెప్పాడు. ఎగ్జాక్ట్ గా 3 years అవుతుంది. About it, let us join and welcome Dr. Subramanian Swamy. Dr. Swamy, namaskar and welcome to P Guru's channel, sir. Dr. Swamy, today there was a ruling in the Andhra Pradesh High Court about the case where you are fighting on behalf of the Tirumala Tirupati Devasthanam, also known as TTD, against
a newspaper, Andhra Jyoti. Sir, for our viewers' knowledge, can you please explain what happened and how this case happened to be filed? And today there was a ruling, and a little bit more on that, sir. Please take it away. You're muted, sir. You're fine. You're fine. Okay. Sometime in December, or rather November, when the elections took place, 2019. Yes. Jagan Reddy, the son of YSR Reddy, who was previously the chief minister, he came with a landslide victory in the newly formed or the residual Andhra Pradesh. And the man who really got a drubbing today, and he had to answer, number one, what steps you have taken, number two, what conclusions you have reached, and number three, have you taken any steps to conclude the matter speedily. So today, the victory was that whatever I had asked, the fourth one when he's losing, he came and folded hands and said, I don't want to fight with you, I want to be your friend. So I said, go and tell the court, which he did. And he withdrew his defamation, the fourth defamation case, after he had, in fact, defected. But he did no investigation. And so then the corona came and, I couldn't move, nobody else could move. But by the time I moved, 1.5 years had taken place and no investigation. Just a complaint of the newspaper. So this was one aspect, which means now the trial will take place. And once the police has said itself that we have done forensic analysis and come to conclusion that there is no picture of Jesus Christ in any of the website, on any date of the website. Therefore, these people have to have made it up, and it was a dangerous thing to have done. That you filed, I think, in the Supreme Court, if I'm not wrong. సో అది సంగతి. ఎస్ సార్. సో అట్లా 100 కోట్ల రూపాయల పరువు నష్టము దావా. ఇప్పుడేమో లడ్డు మీద వివాదం. ఈ రెండింటికి అవినావ భావ సంబంధం అయితే కనపడుతుందిగా. ఎస్ సార్. రెండు కూడాను తిరుమల తిరుపతి దేవస్థానము వెంకటేశ్వర స్వామికి సంబంధించినవిగా. ఏమవుతుందంటే నార్మల్గా 1కి 10 సార్లు చెప్పావు ఒక అబద్ధాన్ని, 100 మంది చేత 10,000 మంది చేత చెప్పించావు అనుకో, తర్వాత ఏమనుకుంటాడు, నిజమే అనుకుంటాడుగా. వీళ్ళు చేసే దిక్కుమాలి పనులన్నీ ఇలాగే ఉంటాయి. 10 రోజుల నుంచి అదే పనిగా గోల. ఇప్పుడు తేలిపోయిందిగా ఎవరు ఏందో. ఎవరు వెనక్కి తగ్గారు, ఎవరు వెనక్కి పోయారు, ఎవరు నాలిక మడుచుకున్నారు, క్లియర్ గానే ఉందిగా. ప్రజలు నమ్మరుగా. అందులో ఎవరితో పెట్టుకున్నావు నువ్వు? సుబ్రహ్మణ్య స్వామితో పెట్టుకున్నావు. పళ్ళు రాలిపోవట్లా, వదిలిపెట్టడుగా. ఎవరిని వదిలిపెట్ట ఆయన? 6 సార్లు ఎంపీ కదా, ఎందుకు వదిలిపెడతాడు? భయపడేవాడు కాదు, గడిచేవాడు కాదు, ప్రలోభాలకి లొంగడు. అందులో చంద్రబాబు నాయుడిని అమనాభూతులు తిడతాడు. అంటే యూ డామ్ డర్టీ బ్లడీ లయర్, మోస్ట్ డేంజరస్ ఫెలో పొలిటీషియన్ ఆన్ దిస్ గుడర్, డు నాట్ నో ఎనీథింగ్, నాన్ సెన్స్ అని చెప్పి తిడతా ఉంటాడు. అది నేను చెప్పేది కాదు, నేషనల్ ఛానల్స్ లో కూడా వచ్చింది బాబు. నేను అది వినే చెప్తాను. నేను ఇది నా సొంత కవిత్వం ఏం కాదు ఇది. సో అందుకని సుప్రీంకోర్టులో మోస్ట్ ప్రాబబ్లీ ఇది కూడా ఆయన ఇంక్లూడ్ చేస్తాడు. ఇంకా ఇంకొక విచిత్రం ఏంటో తెలిసిన ఈ సందర్భంగా, మొన్న ఇక్కడ వంశీలో అనుకుంటాను, మహా టీవీలో అనుకుంటాను, ఈ లడ్డును గురించి చెప్తూ భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి దగ్గరనే ఏదో ఒక దగ్గర కూడా ఒక తిరుమల దేవస్థానం ఉందట, వెంకటేశ్వర స్వామి దేవస్థానం. అది కూడాను ఆ ఊరి పేరు కూడా టీ తోటే స్టార్ట్ అవుద్దంట.
దాని పేరు కూడా టీటీడీ వచ్చిందంట బై మిస్టేక్. బై మిస్టేక్ ఏముంది, ఊరి పేరుతో వచ్చింది కాబట్టి. ఓకే, ఆ ఊరి పేరు ఏదైతే నాకైతే కరెక్ట్గా గుర్తులేదు. ఆయన ఇంచుమించుగా 200 కోట్లు, 400 కోట్లు, 600 కోట్లు యాక్టివల్గా టీటీడీకి వెళ్లాల్సినటువంటిది ఆయనకు వచ్చింది. ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఆయనకే డబ్బులు పే చేశారని చెప్పి ఓ దిక్కుమాలిన ప్రచారాలని చేశాడు. కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. సార్, నేను ఒక ఎన్ఆర్ఐని, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక $10,000 ఇవ్వదలుచుకున్నాను. నేనేం చేస్తాను అప్పుడు, చెక్కుని క్రాస్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం అనేగా రాస్తా. అకౌంట్ అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం అనే పేరు మీద ఉందా లేకపోతే ఇంకొక పేరు మీద ఉందా మనకు తెలియదు. సరే, తిరుమల తిరుపతి దేవస్థానం పేరు మీదనే అకౌంట్ ఉంది అనుకో, అకౌంట్ పే చెక్ చేసి $10,000 అని డేట్ వేసే ఇస్తారా లేదా? తిరుమల తిరుపతి దేవస్థానం అని రాసిస్తారుగా, టీటీడీ అని అయితే రాయరుగా. టీటీడీ అని కనుక రాస్తే చెక్ ఇన్వాలిడ్ అయిపోద్ది కదా. ఎందుకంటే టీటీడీ అని కనుక కొడితే దానికి IFSC కోడ్ రాదు, ఇంటర్నేషనల్ కోడ్ కూడా రాదు. ఎట్ట కుదురుతుంది? కుదరదు. అందుకని నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం అని మాత్రమే రాయాలి. కానీ వంశీ ఏం చెప్తాడంటే అదే టీటీడీ పేరు మీద టీటీడీకి రావాల్సిన మొత్తం ఇటు డైవర్ట్ చేశాడు. అది 200 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు, ఆ డబ్బులన్నీ కూడా పెట్టి ఆయన నియోజకవర్గానికి ఉపయోగించుకున్నాడు అంటాడు. మానవ సేవయే మాధవ సేవగా ఏదైతే నేను పోయింది పోని ఆ విధంగా ఆలోచిద్దాం. అదొక పెద్ద దుష్ప్రచారం చేశారు సార్. ఎప్పుడైనా అంతే కదా, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ కదా. నువ్వు ప్రామిసరీ నోట్ రాసినా చెక్ ఇచ్చినా అదేగా చేస్తావు. అంతేగా. నువ్వు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినా కానీ స్కాన్ చేసి పే చేసినా నీకు పేరు కనపడుతుంది. అవును. పే టు కాంటాక్ట్స్ అన్నా నీకు పేరు కనపడుతుంది. ఇంకో రకంగా చేసినా కానీ నీకు పేరుతో సహా కనపడుతుంది. నువ్వు కన్ఫర్మ్ చేసుకునే ట్రాన్స్ఫర్ చేస్తావు. అంతేగా. అందులో ఫారినర్స్ అందరూ కూడా ఇవాళ రేపంటే ఆన్లైన్ వచ్చింది కానీ ఒకప్పుడు ఇచ్చేదంతా కూడా అకౌంట్ పే చెక్స్గా ఇస్తారు. అకౌంట్ పే చెక్స్ తిరుమల తిరుపతి దేవస్థానం అని రాస్తారు కానీ దాని పేరు ఎందుకు రాస్తారు? అంతేగా. దాని పేరు కనుక రాస్తే అది టీటీడీకి ఇచ్చినట్టు ఎట్టవుద్ది? అంతేగా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా? మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు అన్నమాట. ఇది రెండో విషయం సార్. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు మన ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారికి ఒక 1.4 మెగావాట్ల జల విద్యుత్ శక్తి చేసేటువంటి ఒక పవర్ ప్లాంట్ ఉందట. మొన్న వరదల్లో వచ్చినప్పుడే అది కూడా బయటకు వచ్చింది. అది కూడా బయటకు వచ్చింది. 2 సార్లు ప్రభుత్వం వాళ్ళు రోసయ్య గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అవును, జీవోలు ఉన్నాయి దానికి. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇచ్చాడు. అది 80 మీటర్లు ఉండేటువంటి దాన్ని ఈయన పవర్ ప్లాంట్ కోసం అని చెప్పి 30 మీటర్లకి ఈయనకు పెట్టుకొని మిగిలిన 50 మీటర్లు వదిలేయడం మూలకంగా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది, ఇంత లాస్ అవుతుందని చెప్పి పార్థసారథి అనుకుంటాను అప్పుడు లెక్కలతో సహా ఆయన ఇచ్చాడు ఇంత నష్టం అండి అని. దాన్ని గురించి ఈయన రాధాకృష్ణ గారు ఏమంటారంటే ఆయన తొలి వెలుగు, పలి వెలుగు, ఏదో చీకటి వెలుగు, పొద్దున వెలుగు అని చెప్పి రాస్తుంటాడుగా. అందులో రాశాడు ఆయన. చల్లలేని కాదు, నాకు కూడా గుర్తులేదు, మన ఈ మధ్య వచ్చింది. ఎంత విచిత్రమైన వాదన చేస్తాడంటే ఆయన, అది నాది అని గనక నువ్వు నిరూపిస్తే నా సొంత ఖర్చులతోటి దాన్ని నేను తీసేస్తా, లేదా జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చేస్తా. దిక్కుమాలిన స్టేట్మెంట్ కదండి. అంతేగా. ఇలాంటి పనికిమాలిన పనులు చేయడంలో ఆయన నిష్ణాతుడు. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతే చేశాం, ఈ పవర్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో అంతే చేశాం, బ్లడ్ విషయంలో ఇంతే చేశాం, అమరావతి విషయంలో కూడా ఇలాగే చేశావు. ఇవన్నీ కాకుండా ఇంకా విచిత్రం ఏంటంటే జీవీ రెడ్డి అని హాఫ్ చార్టెడ్ అకౌంటెంట్ అతను. నేను కూడా ఒకప్పుడు నిజంగా జీవీ రెడ్డి అంటే చార్టెడ్ అకౌంటెంట్ ఏమో అనుకున్నాను. చార్టెడ్ అకౌంట్ కాదంట, తర్వాత తెలిసింది నాకు. ఈ మార్గదర్శి వ్యవహారంలో వచ్చినప్పుడు తెలిసింది నాకు. ఆయన ఒక రోజు ఏబిఎన్ ఛానల్లో కనపడ్డాడు. ఇప్పుడు నేను ఏబిఎన్ ఛానల్, ఏటీవీ, TV5, మహావంశీ అన్నీ చూస్తూనే ఉంటాను. ఒక రోజు ఆయన టీవీలో కనపడ్డాడు. పాపం ఆయన బాధ అంతా ఎడబోసుకున్నాడు. నేను ఏదో అనుకున్నాను, ఇక్కడ జాయిన్ అయ్యాను, ఇది కనీసం నాకు పేరు కూడా చెప్పలేదు, కనీసం అదేనా చెప్పొద్దా సంగతి సమాచారం అని. ఆయన ఏమో హాఫ్ చార్టెడ్ అకౌంటెంట్, ప్రకాశం జిల్లావాడు. ఎలాగైనా ఎంపీ అయిపోవాలని కోరిక. నాకు మంచి మిత్రుడే. ఫస్ట్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుదామని ట్రై చేశాడు, కుదరలా. కాంగ్రెస్లో తులసిరెడ్డి గారు ఎమ్మడి తిరుగుతుండేవాడు. ఓకే. తర్వాత వచ్చి నేషనల్ స్పోక్స్ పర్సన్ ఇస్తామన్నారు అని చెప్పి పోయి టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఓకే.
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మద్యపానానికి సంబంధించిన దాంట్లో తగాదా. ఏమయ్యా జీవీ రెడ్డి, ఏది నువ్వు పోయి అక్కడ జాయిన్ అయ్యేమైందా బాబు, తులసిరెడ్డి గారితో ఉండేటువంటి వాడు కదా అంటే, అన్నాడు నేషనల్ స్పోక్స్ పర్సన్ ఇస్తా అన్నారు అందుకని చెప్పి జాయిన్ అయ్యాను అన్నాడు. మంచిదే, ఆయన ఇష్టం, అది జాయిన్ అవుతాను. ప్రాంతీయ పార్టీకి నేషనల్ స్పోక్స్ పర్సన్స్ అంటారా? ఏదో పెద్ద విచిత్రం, వాళ్ళు ఇచ్చారు సంగతి ఏది తీసుకున్నాడు అయిపోయి. ఆయనకి ఇప్పుడు ఏ పదవి ఇవ్వలేదంట, అది ఆయన ఏడుపు. ఇచ్చారు కదా నేషనల్ స్పోక్స్ పర్సన్, ఇచ్చారు కదా, ఇంకేంటి ఎందుకు నెత్తినేది కొట్టుకోవడానికి. ఆయన ఉద్దేశం ఏంటంటే నాకు రాజ్యసభ మెంబర్ని చేస్తారు, లేకపోతే ఎమ్మెల్యే చేస్తారు, లేదంటే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ చేసి కన్సల్టెంట్ కింద పెడితే నెలకు 4-5 లక్షలు వస్తాయి, ఈ డబ్బులు పోగు చేసుకుని ఈసారి ఎంపీకి నిలబడదాం అన్నది ఆయన ఉద్దేశం. ఇవి రీసెంట్ గా ఇచ్చిన నామినేటెడ్ పోస్టులకు సంబంధించి వచ్చిన దానికి సంబంధించిన మీరు మాట్లాడేది దాని గురించి. అందులో కూడా ఆయనకి ఏమి ఇవ్వలేదంటే అది ఆయన ఏడుపు. ఓకే. ఆయన ఉద్దేశం ఏంటంటే కొలుకపూడి శ్రీనివాస్ అమ్మనా బుద్ధులు తిరిగితే ఆయన సీట్ ఇచ్చారు, ఆయన ఎమ్మెల్యే అయిపోయారు. మరి నా సంగతి ఏందంటాడు. ఆయన ఒక్కడి సంగతే కాదు, ఏవై జీవీ రెడ్డి నీకంటే ఈరోజు ఇంత బాధపడుతున్నాడు, మరి పట్టాభి సంగతి కూడా అంతే, మేమందరం అట్టనే అయిపోయామండి అనవసరం వీళ్ళని నమ్ముకొని అంటున్నాడు. పైగా నువ్వు జాయిన్ కాక అక్కడ ఎందుకు జాయిన్ అయ్యావా సంగతి. ఇట్లానే ఇంకొక మనిషి కూడా ఉన్నాడు సార్, ఈయనతో పాటు సీఏ మహేశ్వరరావు అని ఇంకొక అతను ఉన్నాడు. ఓకే. అతను కూడా పాపం తెలుగుదేశం టికెట్ కోసం చాలా ట్రై చేశాడు, కుదరలా. కాంగ్రెస్ టికెట్ కోసం ట్రై చేశాడు, కుదరలా. ఏమైనా మహేశ్వరరావు ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు అనేసి, ఏం చేస్తామండి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి చేపరకట్ట పడుకొని తిరుగుతున్నానని అన్నాడు. ఈ సీఏ మహేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఆ రామోజీరావు గారి వ్యవహారం వచ్చినప్పుడు విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చాలా బుద్ధిమంతుడు, చాలా పద్ధతి గలవాడు, అది ఇది సంగతి సంవత్సరం చెలపడబ్బా యమగొట్టాడు. ఒక 5 లాయర్లు ఏం చేశారంటే, నీకెందుకు నేనున్నావు, నువ్వు మాట్లాడవా బాబు అని చెప్పి మాట్లాడారు. చివరికి ఇతని మీద కేసు పెడితే, సార్ కేసు పెట్టారండి, రేపు పోలీస్ స్టేషన్లో పిలిచి నన్ను ఏమైనా యమ కుమ్ముడు కుమ్ముతారేమో సార్, మీరు ఒక మాట చెప్పడం నా దగ్గర కూర్చోడు. ఊరుకున్నాడు. ఊరుకోగా నీకు ఎందుకయ్యా జిల్లా నాకు అర్థం కాదు. అది ఆయన సంగతి ఏంటంటే రామోజీరావు చూసుకుంటాడు, నీకెందుకు, నిన్ను ఎవడు పంపన్నాడు, నువ్వు ఆడిటర్ కాదు, నీకేం తెలియదు కదా అంటే, ఆడిటర్ కొట్టారండి అన్నాడు. ఆడిటర్ కొడితే నువ్వేం చేస్తున్నావు, గాడుదులు కాస్తున్నావా, నువ్వేం చేస్తున్నావా మరి, వాడిని కట్టేశారండి అని. ఇదిగో కట్టేశారా కొట్టారా ఏ సంగతి చెప్పబోయా బాబు అంటే, కొట్టారండి అన్నాడు. ఒక సెకండ్లోనే మాట మార్చేస్తారు స్వామి వీళ్ళు. అది ఇట్లాంటి వాళ్ళందరూ కూడా షాడోగా ఉంటాడని చెప్పుకోవాలంటే మాకే సిగ్గుచేటుగా ఉంటుంది. ఆయన జీవీ రెడ్డి ఏమో సగం షాడోగా ఉండండి, పాపం షాడోగా ఉండి చెప్తే నేను నిజమే అనుకున్నా. తర్వాతగా నాకు అసలే వాళ్ళని తెలియదా. ఇట్టుంటాయి అనమాట వీళ్ళు ఎవరాలని. అప్పుడు ఫంక్షన్స్లో దాంట్లో దీంట్లో సంగతి సంవత్సరం కలుస్తుంటాడు. నువ్వు అసలు నా కెరీర్ అంతా నాశనం చేసేసావు, నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను, నువ్వు నా మీద మార్గదర్శి విషయంలో ఆ విధంగా చెప్పావు, ఈ విధంగా చెప్పావు, అసలు నా ఇదైపోయింది ఇదైపోయిందని చెప్పి ఒక రోజు నా మీద అంత ఎత్తున లేచాడు. పిల్లడు ఏదో కోపంలో ఆవేశంలో ఎందుకు వచ్చిన బాధ, నేను పెద్ద పట్టించుకోలేదు, తీసి పక్కన పడేశాను. వీళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. ఒక రకంగా చెప్పాలి ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అన్నమాట. ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అంతే, ఈ మహా టీవీలో వంశీ అంతే, వీళ్ళందరి మధ్యలోనేమో మన సాంబశివరావు, టీవీ5 సాంబశివరావు. అవును ఏంది ఆ టీవీ5 సాంబశివరావు అనేది గెట్టేశారండి, నిజమేనా నాకు తెలియదు. మన మధ్య ఎవరో చెప్తారు, ఏదో ఎంతసేపటికి ఆయన ఘట్టమైన మూర్తిగా కనబడుతున్నాడు, టీవీ5 సాంబశివరావు పక్కి తాటే గట్టి చదివేశారండి అని చెప్పారు. నాకు కరెక్టా కాదా నీకే తెలియాలి. కనిపించట్లేదు సార్ ఈ మధ్య డిబేట్లు అయితే కనిపించట్లేదు. మరి మానేశారని విన్నాను కానీ కారణం ఏందనేది అంత తెలియదు. అవునా, ఆయన లాస్ట్ ఇయర్ జూన్ టు బి మోర్ ప్రిసైజ్ 25th జూన్ అనుకుంటా, ఒకరోజు మాట్లాడాడు నాతోటి. సరే ఆయన మాట్లాడిందంతా నేను సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. నేను వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేశానండి అన్నాడు. నేను వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎప్పుడు చేసావా ఎంటెక్ అని అడిగా. 2003-2004లో చేశానండి అన్నాడు. వారిని దుంపదగా వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేటువంటిది 2002 దగ్గర నుంచి నిట్లోకి వెళ్ళిపోయింది. అది నువ్వు 2003-2004లో ఎట్ట చేస్తావు స్వామి, మరి ఏమో అబద్ధం ఆడేటప్పుడు సరిగా ఆడాలి కదా, మరి ఇంత పచ్చి అబద్ధం ఆడతావు సంవత్సరం అంటే వయసులో చిన్నోళ్ళే. నాకు అక్కడ గుర్తుందండి అన్నాడు. మరి ఎంటెక్ చేశానన్నావు కదా, ఏ బ్రాంచ్ అయ్యా అని అడిగా. అంటే ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ అండి అన్నాడు. ఏదైనా నువ్వు చేసిన క్వాలిఫికేషన్ ఏదో ఒకసారి నాకు పంపించు అన్నాను. ఇంతవరకు పత్తాలేడు మనిషి. వీళ్ళందరూ ఇలాగే ఉంటారు స్వామి.
ఇప్పుడు రోసయ్య గారు ఉన్నారు, Hmm. నేను చెప్తున్నాను మాట కాదు, రోసయ్య గారు ఆయన నోటితోటి ఆయనే చెప్పాడు. ఈ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి అనేవాడు సైకిల్ వేసుకొని అసెంబ్లీ భవన్ దగ్గరికి వచ్చేవాడు, బయట నిలబడేవాడు మాతో పాటు అని ఆయనే చెప్పాడు. ఆయన అంత పెద్ద మనిషి, ఆయన అబద్ధం ఎందుకు చెప్తాడు, చెప్పడు కదా. ఎస్ సార్. అవునా? 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేసి సుబ్రహ్మణ్యం గారు తాట తీశాడుగా. ఇప్పుడు మళ్ళీ ఈ లడ్డే వారాన్ని గురించి కూడా ఆయన అడ్డమైన వాగుడు వాగాడు సార్. ఈ రెండింటికి మధ్యలో ఆయన పవర్ ప్లాంట్ ఈ ఎన్ని వారాలు వస్తాయో చూడు. ఎస్ సార్. ఇప్పుడు ప్రజలకు క్లారిటీ వచ్చి ఉంటుందిగా. రైట్ సార్. ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఏంటి, టీవీ5లో సాంబశివరావు ఏంటి, టీవీ5లో మూర్తి ఏంటి. మూర్తి మన ఈ మధ్యనగా చెప్పాడు, ఇక దీని గురించి మనం మర్చిపోదామండి అని. మరి వంశీ చెప్పిన సంగతి ఏంటి? ఆయన భూమన కరుణాకర్ రెడ్డి ఏంది ఆయన పేరు, శుభ్రంగా తిరుపతి వెళ్ళే ప్రమాణం చేసి మరీ చెప్పాడు కదా. మాజీ టీటీడీ వైవి సుబ్బారెడ్డి కూడా అలాగే ప్రమాణం చేసి చెప్పాడు కదా. వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ అంటారు వీళ్ళు. వైవి సుబ్బారెడ్డి పక్కా హిందూ. ఆయన మిస్సెస్ అయితే ఇంకా ట్రెడిషనల్ గా ఉంటుంది తెలిసిన. రీసెంట్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అదే చెప్పారు. గతంలో చెప్పినట్టున్నారు, అది రీసెంట్ గా వైరల్ అవుతుంది. అంటే నేను వైవి సుబ్బారెడ్డి గారిని 2-3 సార్లు ఫోన్లో మాట్లాడాను కానీ ఎప్పుడు పర్సనల్గా చూడలేదు ఆయన్ని. నేనేదో రూమ్ కావాలని అదే ఇదే రికమెండేషన్ కూడా అడిగిన వాడిని కాదు. ఇప్పుడు తిరుపతి కానీ వెళ్తే 300 రూపాయలు టికెట్ కొనుక్కొని పోయేవాడిని, బ్రహ్మాండమైన దర్శనం. నాకు ఎలా దర్శనం జరిగిందో కూడా నీకు చెప్పాను. వాళ్ళిద్దరు కూడాను, భార్యాభర్తలు ఇద్దరు కూడాను పక్కా హిందూయిజం ఫాలో అవుతారు. వాళ్ళ ఇంట్లో గోవును పెంచుకుంటారు. గోవును పెంచుకొని తులసి మొక్క చుట్టూ తిరిగి దీపం పెట్టేటువంటి వాళ్ళు. వాళ్ళని కూడా నువ్వు క్రిస్టియన్స్ అని చెప్పి మతం అంట పెట్టేట మరీ అన్యాయం కదా. నోటికి ఏది వస్తే అది వాగేస్తే అట్ట. నాకు తెలుసు కాబట్టి, ఆయనకి డీరెస్ట్గా ఉండేవాళ్ళు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు నువ్వే చెప్తున్నాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అన్నారని. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మొదటి నుంచి దగ్గర నుంచి చూసినటువంటి వాడు 2 సార్లు ఎంపీ. ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలిసినటువంటి దానికంటే ఎక్కువ నాకేమైనా తెలుస్తుందా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు అంటే అది 100% కరెక్ట్, ఇంకా అందులో సందేహం లేదు. కానీ ఈ టీడీపీ దగులుబాజీ ముండాడుగులు అందరూ ఆ రకంగా దుష్ప్రచారాలు చేస్తారు. అందరికి అన్నావు కదా అబద్ధం ఆయన్ని అతికేటట్టు ఉండాలని. ఎట్ట కుదురుతుంది చెప్పు? మంగళపూడి అనితాది ఏందో నువ్వే చెప్పావుగా, నేను చూశానుగా. టీడీపీ ఆఫీసులో కూర్చొనేమో నేను హిందూని ధైర్యంగా చెప్పుకున్నా, నీకు దమ్ముందా ధైర్యం ఉందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతుంది. ఇంట్లో సోఫాలో కూర్చొనేమో కారులో ఉంటుంది, నా పక్కన ఉంటుంది, నేను బైబుల్ చదువుతానంటది. అంటే జనాలు అంత పిచ్చోళ్ళ కనపడుతున్నారా మీకు? చూడరా. దేనికన్నా ఒకదానికి నిలబడుతుంది. నేనున్నానబ్బా, నేను గర్వంగా చెప్పుకుంటాను, ఆమె హిందూ, ఆమె ఇండియన్ అని చెప్తాను. కానీ నేను పోలేదా? నాకు చదువు చెప్పినటువంటి గురువు, ఈలు నేర్పించినటువంటి గురువు గూడూరు దగ్గర మణుగోలు అనేటువంటి విలేజ్ లో ఉండేవాడు. చనిపోయాడు ఆయన. ఆయన ముస్లిం. ఆయన నాకు మా మదర్ ప్రథమ గురువు, ఆయన తర్వాత గురువు అనుకో. ఈ పిల్లవాడు హిందూ పిల్లవాడు కాబట్టి నేను చదువు చెప్పను అని చెప్పి ఆయన ఏమో అనలేదా? చదువు చెప్పాడా లేదా? అలాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మంది తారసపడ్డారు కదా. అవునా? నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేవాడు, థామస్ అని, కేరళ నుంచి వచ్చాడు. ఎక్సలెంట్గా చెప్తాడు ఇంగ్లీషు. ఒకరోజు క్లాస్లో ఇలాగే కూర్చొని ఉంటే, తెలుగు అంత బాగా రాదు అతనికి, మాట్లాడతాడు కానీ ఈజ్ అన్ ఎక్సలెంట్ లెక్చరర్, బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తనమాట. ఒకరోజు ఇలాగే క్లాస్లో కూర్చొని ఉంటే, జనరల్గా క్లాస్లో ఏంటంటే ఆడపిల్లలందరూ కూడా ముందు బెంచ్లో అన్నా కూర్చుంటారు, వెనక బెంచ్లో అన్నా కూర్చుంటారు కదా. ఆయన ఏం చేశాడంటే ఒక పెద్ద జోక్ పిలిచాడు అనమాట ఆ రోజు. ఆ రోజు ఏమైందంటే ఆడపిల్లలందరూ వెనక బెంచ్లో కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారో మనకు తెలియదు. ఆయన ఏమన్నాడంటే, వాట్ ఏ సర్ప్రైజ్ టుడే, ప్యాంట్స్ ఆర్ డౌన్ అండ్ శారీస్ ఆర్ అప్ అన్నాడు. నిజంగా చెప్పాలంటే ఒక నిమిషం ఊరికి అర్థం కాల. క్లాసులో ఫస్ట్ నవ్వింది నేనే. నా పక్కన ఉండే వాళ్ళందరూ ఏందట్టు నవ్వుతున్నావు అన్నారు. నీ మధ్య చెప్పారు కదా, బయటికి వెళ్ళిన తర్వాత చెప్తారని చెప్పి ఇది బాబు సంగతి చెప్పారు. చూడు ఎంత క్లాసికల్ గా అన్నాడు, ప్యాంట్స్ ఆర్ డౌన్ శారీస్ ఆర్ అప్పట. అట్లా కొంతమంది లెక్చరర్స్ ఉంటారా భలే చెప్తారు. అది సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అలాగా ముస్లిం గురువు ఇతను హిందూ పిల్లవాడు, నేను ఇతను చదువు చెప్పడం ఏంది అని అనలేదుగా. కడప దర్గా నేను చూడడానికి వెళితే చక్కగా దగ్గరుండి అన్ని చూపించారుగా. రొట్టెల పండుగలు కూడా పాల్గొంటే కూడా నాకు మర్యాద గౌరవం ఇచ్చారుగా. వేలాంగిని టెంపుల్లోకి వెళ్తే కూడాను చక్కగానే ఆదరించారుగా. మెదక్ చర్చిలో కూడా వెళ్తే నన్ను ఆదరించారుగా. అది సెక్యులరిజం అంటే.
తప్పే ఉంది అందులో. నేను హిందూనే, ఉమ్, కానీ మిగిలినటువంటి మతాలను కూడాను నువ్వు సమానంగా చూడు, ఉమ్, ఏం తప్పలేదు. ఇప్పుడు ఈవెన్ సౌదీ అరేబియాలో కూడా ఇంతమంది అలౌ చేసేవాళ్ళు అంటే కాదు, కానీ ఈవెన్ ప్లేన్స్ కూడా పోవడానికి రిస్ట్రిక్షన్స్ అట, ఉమ్, వాళ్ళు కూడా గ్రాడ్యువల్గా రిలాక్స్ చేశారు. ఓకే. సరే ఎప్పుడన్నా అవకాశం కనుక దొరికితే ఉమ్, జెరూసలేము వెళ్తాను, ఉమ్, వేటికన్ సిటీకి వెళ్తాను, ఉమ్, మక్కా మసీద్కి వెళ్తాను, ఉమ్, ఏం తప్పలేదు. ఎస్ సార్. నా మతం నాదేనబ్బా, నా మతం నాది, నా ఆచారం నాది, నా పద్ధతులు నాయి. అంత మాత్రం వేరే వాళ్ళని అవమానించాల్సిన ఇది లేదు. అంతేగా. నీకు ఇష్టమైతే వెళ్ళు. ఉమ్, ఇప్పుడు వడ్డీ కాసుల వాడికి కూడాను గుంటూరుకి సంబంధించిన ఒక ముస్లిం ఫ్యామిలీ ఉమ్, ఎప్పటి నుంచో తరతరాల దగ్గర నుంచి వాళ్ళు ఆ కాసులు తయారు చేస్తారట. వడ్డీ కాసులు వాడు అంటారు కదా ఆయన్ని, ఉమ్, ఆ కాసులు తయారు చేస్తారట. ఒకరోజు 108 తీసుకొచ్చారట. ఉమ్, ఈ వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడే. ఓకే. వాళ్ళు ముస్లిమ్స్ ఇచ్చిపోయారుగా. ఉమ్, వాళ్ళ కోరిక ఏంటంటే స్వామివారి మెళ్ళ వేయండి అని ఉమ్, చేస్తున్నారు. ఇప్పటికి కూడా కనపడుతున్నాయి. ఎస్ సార్. ఎటువంటి తప్పు లేదు. అది భారత రాజ్యాంగం ప్రియాంబుల్లోనే ఉంది కదబ్బా. ఉమ్, ఇంకేం కావాలి అంతకంటే. చిత్రం ఏంటంటే చాలా మందికి భారత రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్ ఏందో కూడా తెలియదు. ఉమ్, సరే, ఇంకా ఆర్టికల్ 3, ఆర్టికల్ 4, ఆర్టికల్ 2 సంగతి సమాచారం, ఆర్టికల్ 9 సబ్సెక్షన్ 1 ఉమ్, ఏబిసిడీలు మర్చిపో. ఉమ్, నాకు వాక్ స్వాతంత్రం ఉందండి, నా ఇష్టం వచ్చిన మాట్లాడతానంటే నడ్డి మీద తంతది రాజ్యాంగం. ఉమ్, అక్కడ ఆర్టికల్ 19లో సబ్సెక్షన్ 1 మాత్రమే చదువుకొని వదిలేశాను. ఆర్టికల్ 19లో దాని కింద ఉండేటువంటి 1లో తర్వాత 2లో 3లో ఏముందో కూడా చదువుకోవాలి. 2లో 3లో అదే చెప్పారు, నీ ఇష్టం వచ్చినట్టు కనుక మాట్లాడావంటే నీకు శిక్ష పడతారా బాబు అని చెప్పారు. ఉమ్, వేరే మతాల గురించి అసభ్యకరంగా మాట్లాడావు అనేసి నీకు శిక్ష పడుతుందని కూడా చెప్పారు. ఉమ్, నోటికొచ్చిన అడ్డమైన వాగుడు వాగితే నిన్ను దేశ ద్రోహి కింద పరిగణిస్తామని కూడాను ఐపీసీలో 501, 502, 504, 506 చెప్పారు. ఓకే. రైటర్ అంటారు, దేశ ద్రోహి అంటారు. ఉమ్, అదే 124 బీలు కూడా ఉంటారు. ఎస్ సార్. అంటే అప్పుడంటే ఐపీసీ ఎందుకు, ఇప్పుడు ఇది మారిపోయింది. ఉమ్, నీ మతాన్ని, నీ ఆచారాన్ని నువ్వు పాటించు, కానీ ఎదుటి వాళ్ళని కూడా గౌరవించడము అనేటువంటిది నేర్చుకో. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. సార్. ఉమ్, వాళ్ళేదో అయింది నాకు అర్థం. ఎస్ సార్. కడప దర్గాకి చూడడానికి అసలు ఏది ఇంత గొప్పగా చెప్పుకుంటారు కదా, అసలు దీని సంగతి నేను చూద్దామని పోయాను నేను. ఉమ్, చాలా చక్కగా అంతా కూడా తిప్పి చూపించారు. లోపల దర్గా సంగతి సమాచారం ప్రశాంతంగానే ఉంది. ఓకే. ఏదో ఒక 10 మందో 11 మందో దానికి సంబంధించిన వాళ్ళు సంగతి సంవత్సరం అన్ని చూపించారు. ఉమ్, అయితే నువ్వు వేళాంగణికి వెళ్తే కూడా అలాగే చూపించారు. ముందు టెంపుల్ చూపించారు, దాని పక్కదన్న చూపించారు, వెనక ఉండేటువంటిది ఉమ్, సైలెన్స్ సంగతి సమాచారం. ఉమ్, తప్పే ఉందండి. మనకి మన ఇండియాలోనూ ఇది ఉంటుంది. ఈ వేరే వాళ్ళలో ఏంటంటే రాజకీయ దురుద్దేశంతో చేసేటువంటి వాళ్ళకి మాత్రమే ఇలాంటి దిక్కుమాల ఐడియాలు వస్తాయి. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా నెత్తి మీద పెట్టుకునే వెళ్ళాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా వెళ్ళారు, అప్పుడేం అబ్జెక్షన్ లేదు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాడు, అప్పుడేం అబ్జెక్షన్ లేదు. పాదయాత్రకు మొదలు పెట్టబోయింది వెళ్ళాడు, అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు అబ్జెక్షన్ లేదు. ఉమ్, మరి ఇప్పుడు దీని గురించి ఎందుకు రేపెడతాను? అదే పనిగా ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి లాంటి దరిద్రం ఉన్న వాళ్ళు చేసే పని ఇదే. ఏమీ లేకపోతే ఇలాంటి పనికి వాళ్ళనే కొట్టుకుంటాం. ఉమ్, అది ఇది ఎట్టా ఉండదండి, చివరికి కొండం నవ్వి ఎలుకలు లాగినట్టు ఉంటుంది. ఉమ్, అంతకంటే ఏముండదు. ఏదో పెద్ద పొలిటికల్ మైలేజ్ వస్తుంది. పొలిటికల్ మైలేజ్ ఏం రాదు. సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఆయన కనుక లేకపోతే నాలాంటి వాడు ఉంటాడు. 10,000 ఖర్చు అయితే ఏమో పిల్లు పై చేస్తారు. నీ బతుకు బస్ స్టాండ్ అయిపోవట్లా, అడ్డంగా దొరికిపోవట్లా నువ్వు. ఓకే. ఈ 3 విషయాలు అయితే చెప్పానుగా. ఎస్ సార్. 100 కోట్ల రూపాయలు టీటీడీ వాళ్ళు పరువు నష్టము, 1 కోటి రూపాయలు కట్టారు. సుబ్రహ్మణ్య స్వామి జడ్జిమెంట్ రావాలి. ఎస్ సార్. ఆయనకు సంబంధించిన పవర్ ప్లాంట్ దాని గురించి కూడా చెప్పాను. ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారం దీని గురించి కూడా చెప్పాను. ఇంకా ఏమన్నా ప్రజలకి కావాలా సార్? ఇంతవరకు సరిపోతుందా? రైట్ సార్. తిరుమల తిరుపతి దేవస్థానం మీద నమ్మకం ఉంచుకోండి. ఏడుకొండల వాడు మీకు న్యాయమే చేస్తాడు, ధర్మమే చేస్తాడు, మిమ్మల్ని పరిరక్షించుకుంటాడు. లడ్డును గురించి మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్వచ్ఛంగానే ఉంటుంది, చక్కగానే ఉంటుంది. మొన్న ఈ మధ్య కూడా నేను తిన్నాను. మీ నమ్మకాన్ని బొమ్ము చేసుకోవాకండి. ఈ దిక్కుమాలిన టీవీ ఛానల్స్ చెప్పి ఇవి కూడా వినవాకండి. జస్ట్ ఈ చెవితో ఈ చెవితో వదిలేయండి. ఎంటర్టైన్మెంట్ కింద తీసుకో, అంతకంటే ఏముంటది. వీడేమన్నాడు, వాడేమన్నాడు, వాడేం కూర్చాడు, వీడేం కూర్చాడు, ఎంటర్టైన్మెంట్ కింద తీసుకో. మధ్యలో లోకేష్ బాబు వచ్చి ఏదో అంటాడు కదా, ఏ పిల్లపున్నాడు ఏదో అంటాడు, పోలీరా బాబుని తీసేయి. ఈఓ లెవెల్లో ఉండేటువంటి మనిషి ఆ విధంగా చేయకూడదు. మొన్న వచ్చి ఒక డాక్యుమెంట్ చూశాను, అది కూడా సుమన్ టీవీలోనే వచ్చింది. అది కూడా ఒక 4 పేజీల కవరింగ్ లెటర్. ఈ టీటీడీ లడ్డూని గురించి చెప్పారు అందులో.
అది ఎంత ఇల్లాజికల్గా ఉందంటే అమ్మాయి టీటీడీ వాళ్ళు కనుక రిపోర్ట్ కనుక విడుదల కనుక చేస్తే ప్రెస్కి కానీ ఇంకొకటి కానీ వాళ్ళ బోర్డు మీటింగ్స్లో పెట్టడానికి కానీ లెటర్ హెడ్ మీదనే ఉంటుంది. ఓకే. మ్యాటర్ అంతా రాస్తావు, కింద ప్లేస్ తిరుపతి అని రాస్తావు, లేదంటే ఈవో నేషన్ ఆయన తిరుమలలో ఉంటాడు కాబట్టి తిరుమల/తిరుపతి అని రాసి నువ్వు డేట్ వేస్తావు, సీల్ వేస్తావు, స్టాంప్ వేసి సంతకం పెడతావుగా. అంతేగా. ప్రతి పేజీ కూడా పేజీ నెంబర్ 1, 2, 3, 4 అని అన్నా రాస్తారు. పేజీ నెంబర్ 1లో కంటిన్యూడ్ ఇన్ పేజ్ 2, కంటిన్యూడ్ ఇన్ పేజ్ 3 అన్న రాస్తారు. అదొక దిక్కుమాల లెటర్ ఒకటి పట్టుకొచ్చి చూపించారయ్యా. దాంట్లో డేటు లేదు, ప్లేసు లేదు, డిజిగ్నేషన్ లేదు, స్టాంపు లేదు, ఏమీ లేదు. ఐఏఎస్ ఆఫీసర్కి ఆ మాత్రం బుద్ధి బుర్ర ఉండదా? అంతేగా. అది ఆయన రాశాడా వేరే వాడు రాశాడా సంగతి మనకు తెలియదు, కానీ ఆయన పేరు ఉంది, సొంతకం ఉంది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంత అడ్డగోలుగా చేస్తారా? ఎథనెటిక్ గా కనుక చెప్పాలంటే నేను లెటర్ మీద మీ చార్టర్డ్ అకౌంట్స్ మేమే చేస్తాం. అమెరికా పోయేవాళ్ళు మాకు ఫైనాన్షియల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే నా లెటర్ మీదనే ఇస్తాను. నేను ప్లేస్ వేస్తాను, డేట్ వేస్తాను, చూసిన డాక్యుమెంట్స్ ఏందో రాస్తాము, నోట్స్ రాస్తాము, మొత్తం ఉంటాయి అందులో. కింద నా రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా వేసి సీల్ చేసి సైన్ చేసి వాళ్ళకి ఒక కాపీ ఇచ్చి నేను కాపీ పెట్టుకుంటాను. మరి అంత పెద్ద ఐఏఎస్ ఆఫీసరు టీటీడీలు అంటే సమానమైనదా? 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ అది. అంతేగా. ఎట్లా రిలీజ్ చేస్తాడు అది? అదేదో ఒక డాక్యుమెంట్ తీసుకొని చూపించడం మొదలు పెట్టారు. ఎన్ని బోగస్ పనులు బయట అండి, అన్ని పనికి మాలిన పనులు అనమాట. ఇవన్నీ దేనికోసం చేస్తారయ్యా అంటే చేసిన తప్పుడు కప్పిపుచ్చుకోవడానికి. ఎట్ట కుదురుతుంది నీకు అది? జగన్మోహన్ రెడ్డికి అమ్మేస్తారంటాడు. బుర్ర తలకాయలో ఉందా మోకాల్లో ఉందా రాధాకృష్ణకి? నీకు పనికిరానేది జగన్మోహన్ రెడ్డికి ఎట్ట పని? ఆయన ఏమంత తెక్కలోలాగా పిచ్చోళ్ళగా కనపడుతున్నా ఏంది? అధికారంలోకి రాకముందే ఇంచుమించుగా 300 మెగావాట్ల హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తెలియదా హైడల్ పవర్ ప్రాజెక్ట్ అంటే ఏందో? నువ్వు చెప్పేది ఏంది ఆయనకి? నిరూపించినట్టు కనుకైతే నా సొంత ఖర్చులతో తీసేస్తాను, లేదంటే జగన్మోహన్ రెడ్డి కనుక అమ్మేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి అంటే తెక్కలోలా కనపడ్డా నీకు? తీస్తారు ఇప్పుడు. ఆ 100 కోట్ల రూపాయల పరువు నష్టం తావని ఈయన సుబ్రహ్మణ్య స్వామి వదిలిపెట్టాడు, దీన్ని వదిలిపెట్టాడు. దీని మూలంగా పోయేది ఎవరు? వీళ్ళు పోతున్నారు, వాడు పోవాలి కూడా. ఎవరికి నష్టం? వెంకటేశ్వర స్వామికి నష్టం లేదు, లడ్డు తినే నీకు నాకు నష్టం లేదు. తప్పుడు పనులు చేసా కాబట్టి నీకు శిక్ష పడుతుంది. సుబ్రహ్మణ్య స్వామి తొందరగా వదిలిపెట్టాడు. ఇప్పుడు ఈ మొన్న 23rd ఫైల్ చేశాడుగా, దాంతోపాటు ఇప్పుడు దీన్ని కూడా లింక్ చేస్తాడు ఆయన. ఒళ్ళు పేరిపోవడం లేదా, పళ్ళు రాలిపోవడం లేదా? సుబ్రహ్మణ్య స్వామితో పెట్టుకోక జాగ్రత్తగా ఉండద్దు. నా చేతిలో పత్రిక ఉంది, నా చేతిలో టీవీ ఛానల్ ఉంది, నేనేం చెప్పినా నమ్ముతారని అనుకుంటావు. ఏమైతే ఎంతకాలం నమ్ముతారు, ఎంతకాలం వింటారు? కొన్నాళ్ళు పోయిన తర్వాత చూసేర్లే పో స్వామి, నువ్వు సరే నువ్వు చెప్పడం సరే, పోయినసారి 100 కోట్ల రూపాయల పని వేయించుకున్నావు, తాట దిగుద్దులే అని చెప్పి అనుకుంటారా లేదా? నేనేం చేస్తానంటే ఆ 2 లింక్స్ కూడా పెడతా. నేను సుబ్రహ్మణ్య స్వామి గారు ఏదైతే చెప్పాడో ఇంగ్లీష్లో దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశానో అది కూడా పెడతా. దీంతో అది కూడా లేటెస్ట్ కూడా 2 వేటు. ఇప్పుడు ప్రజలకి కొంతకాలం తర్వాత మర్చిపోతారంటారు, మర్చిపోయేటువంటి మాట కూడా కొంతవరకు వాస్తవమే. కానీ ఇలాంటి సందర్భంలో ఏంటంటే దానికి లింక్ ఉంది కాబట్టి, సంబంధము అనుబంధం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో కూడా పెట్టు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.